సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కూటమి నేతల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువులో వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. కూటమి నేతల వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ నేత మొద్దుల భాస్కర్ కుటుంబ సభ్యులు. టీడీపీ నేతల ఆదేశాలతోనే తన ఇంటిని కూల్చేందుకు జేసీబీ తీసుకొచ్చారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, బాధితులు ఆత్మహత్య యత్నం వరకు వచ్చిందంటే పరిస్థితి ఏ రకంగా అక్కడ ఉంది? జేసీబీని తీసుకొచ్చారు, ఇంటిని కూల్చడానికంటూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ? ఏం చెప్తున్నారు పోలీసులు? అప్డేట్ ఏంటి? మరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని చెప్పారు. ఎందుకంటే నారా లోకేష్ చెప్పినట్లు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే విధంగా జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర జిల్లా స్థాయి నేతలపై కక్ష సాధింపుల ప్రయత్నం జరుగుతున్నాయి. మరోవైపున నియోజకవర్గ మండల స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై ఎక్కడెక్కడ కక్ష సాధింపు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆ నియోజకవర్గం కొత్త చెరువు గ్రామంలో కక్ష సాధింపు చర్యలు బయటపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మొద్దుల భాస్కర్ ఇంటిని కూల్చేందుకు అధికారులు ఇచ్చారు. టీడీపీ కూటమి నేతల ఆదేశాలతో ఒకసారిగా రంగులో దిగిన రెవెన్యూ పోలీసు అధికారులు అనుమతుల పేరుతో మొద్దుల భాస్కర్ ఇంటిని కూల్చేస్తామంటూ జేసీబీలతో పాటు అయితే జేసీబీలకు అడ్డం పడడం, అదేవిధంగా పెట్రోల్ పోసుకొని అదేవిధంగా తన కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామని అక్కడే చాలా స్పష్టంగా హెచ్చరిక చేయడం జరిగింది. మరోవైపున పెట్రోల్ పోసుకొని మొద్దుల భాస్కర్, ఆయన భార్య, అదేవిధంగా ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే మీరు నా ఇంటిని కూల్చేసినా లేకపోతే నా పైన వేధింపులు జరిగితే ఖచ్చితంగా నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా ఇక్కడ నివాసం ఉంటున్నాను, ఇల్లు కట్టుకొని నివసిస్తున్న తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఇదంతా టీడీపీ కుటుంబంలోనే భాగంగానే జరుగుతుందని ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఆక్రమణ ఉంటే అందరిపైన రీసర్వే చేసి అందరిపైన యాక్షన్ తీసుకోండి, కానీ నా ఒక్కడిపైన ఎందుకు మీరు నా ఇంటిని కూల్చేందుకు వచ్చారని పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన చట్టపరంగా పోరాడుతున్న అదేవిధంగా టీడీపీ నేతలు ఇదే విధంగా వివరిస్తూ ఖచ్చితంగా తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున జేసీబీలతో కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి రైట్ శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.